మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఈ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభువా. ఈరోజు మా అందరితో ఈ వాక్యము ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచి వినగలిగిన చెవిని గ్రహించే హృదయాలను మాకందరికీ దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూడి ఉన్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. నేను చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా బీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండింది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగులు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత, మరణించి యేసు తిరిగి లేచిన తర్వాత 50 రోజులు అన్నమాట. యేసు తిరిగి లేచినాక 40 రోజులు ఈ లోకంలోనే సంచరించారు. అనేక మందికి ఆయన నేను సజీవుడను అని కనబరుచుకొని ఆ తర్వాత 40 రోజుల తర్వాత యేసే అందరూ చూస్తుండగానే పరలోకానికి ఎక్కి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభు. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత దేవదూతలు కూడా దిగివచ్చి, మీరు అలానే చూస్తున్నారేంటి, యేసు ఎలా వెళ్ళాడో అలానే మరలా తన పరిశుద్ధుల సంఘాన్ని తీసుకొని పోవటానికి మరలా వస్తాడు అని దేవదూతలు కూడా తెలియజేస్తారు. యేసు వెళ్ళిన తర్వాత ఇంచుమించు 10 రోజులకి ఈ అపోస్తులు అన్నమాట, యేసు నమ్ముకున్న బిడ్డలందరూ ఒక మేడ గది మీద ఇంచుమించు 120 మంది ప్రజల 120 మంది మనుషులు మేడ గది మీద కూర్చొని ఎడతెగకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అనుభవం కోసం వారందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు ముందుగానే తెలియజేశాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. శిష్యులతో చెప్తాడు, నేను వెళ్ళటం మీకు ప్రయోజనము, నేను వెళ్తున్నానని మీరు బాధపడబాకండి. నేను వెళ్ళానంటే నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా మీకోసం ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని మీకోసం పంపిస్తానని యేసయ్య ముందుగానే తెలియజేశాడు. కాబట్టి ఆ ఆత్మదేవుడు యేసయ్య మాకు ఎప్పుడు అనుగ్రహిస్తాడా, ఎప్పుడు మా మధ్యలోనికి పంపిస్తాడా అని అందరూ 120 మంది ప్రజలు మేడగది మీద కూర్చొని ఎడతెగకుండా ఆత్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రార్థనలో కనిపెడతా ఉన్నారు. ఆ రోజు రానే వచ్చింది పెంతెకొస్తు పండగ దినాన పరిశుద్ధాత్మదేవుడు బలమైన గాలి ద్వారా వారందరి మీద ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మదేవుడు దిగి రాగానే వారందరూ అగ్ని నాలుగులాగా విభాగించబడి అందరూ అన్య భాషల్లో మాట్లాడారంట. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ప్రతి ఒక్కరు అదే ఫస్ట్ టైం అనమాట. అన్య భాషల్లో మాట్లాడుతూ ఉంటే వాక్శక్తిని దేవుడు వారికి అనుగ్రహిస్తే ఆ భాషలో మాట్లాడుతున్న ప్రజలని అనేక మంది చూసి, ఇదేంటి వీళ్ళు మన మధ్యలో ఉన్నవారు కాదా, వీళ్ళేంటి అన్ని రకాల భాషలు మాట్లాడుతున్నారు, వీరికి ఎలా వచ్చి ఈ భాషలన్నీ అని కొంతమంది వాళ్ళలో గలిబిలనమాట. వీళ్ళేదో మద్యం తాగారు అందుకే ఇలా మాట్లాడుతున్నారని కొంతమంది ఆశ్చర్యంగా అన్య భాషలో మాట్లాడుతూ ఉంటే వారందరూ గమనించారు. దేవుని బిడ్డలారా, ఆ పెంతెకొస్తు పండగ దినాన పరిశుద్ధాత్మదేవుడు దిగి వచ్చాడు. నేటికి మనతోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు. మనలందరినీ సిద్ధపరిచి రెండవ రాకడలో మనలందరినీ కూడా తండ్రి ఎదుట తీసుకొని పోయేది ఎవరంటే ఆత్మదేవుడే. దేవునికి స్తోత్రం. ఆత్మయు పెండ్లి కుమార్తె రొమ్ము అని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఈ ఆత్మదేవుడే మనతో ఉండి మనల్ని, సంఘాన్ని కళంకమైన, ముడతైన, మచ్చైన, డాగైన ఏమీ లేకుండా తండ్రి ఎదుట నిలబెట్టుటకు మనల్ని సిద్ధపరిచేది ఎవరంటే పెంతెకొస్తు పండగ దినాన్ని దిగి వచ్చాడు. చూసారా ఆత్మదేవుడు? ఆ ఆత్మదేవుడు అనమాట. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున పెంతెకొస్తు పండగ దినము కాబట్టి మీతో కొన్ని విషయాలు ఆత్మను గురించి పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆత్మను బైబిల్లో రకరకాలుగా పోల్చారు. ఒకటి అగ్నికి పోల్చారు, గాలికి పోల్చారు. ఈ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. బలమైన గాలి వంటి ఒక ధ్వని, గాలికి పోల్చారు పరిశుద్ధాత్మదేవుని. తర్వాత అగ్నికి కూడా పోల్చారు. ఇంకా నూనెకి పోల్చారు పరిశుద్ధాత్మదేవుని. ఇంకా పావురానికి కూడా పావురము వలె పరిశుద్ధాత్మదేవుడు పావురం వలె యేసయ్య బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన మీద వ్రాలగా పావురానికి కూడా పరిశుద్ధాత్మదేవుని పోల్చారు. ఇంకా చెప్పాలంటే నీరుకు కూడా పరిశుద్ధాత్మదేవుని పోల్చారు అనమాట. ఇలా కొన్నిటికి ఆత్మదేవుడు
చెప్పినట్లుగా బైబిల్లో మనకి కొన్ని ఆధారాలు ఉన్నాయి. వీటన్నిటిని గురించి కాదు, కానీ ఒక విషయాన్ని, ఒక లక్షణం గురించి మీతో పంచుకోవాలని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి మీ మధ్యలో నిలబడ్డా. ఏంటి అదంటే నీరు గురించి తెలియజేయాలని ఆశపడుతున్నాను. నీరు, పరిశుద్ధాత్మ దేవుని నీటిని గురించి కూడా పోల్చారు. ఎలా అండి? బైబిల్ ఆధారం ఏందంటారా? చూడండి, ఆధారం కూడా నేను మీకు చూపిస్తాను. యోహాను సువార్తలో యేసయ్య మాట్లాడతాడు. 7వ అధ్యాయం 37వ వాక్యం నుండి చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయం. చదువుదాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనాను దప్పికొని ఎడల ఎవడైనాను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పునట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోయే ఆత్మల గురించి ఆయన ఈ మాట చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచబోవు వారు పొందబోయే ఆత్మల గురించి ఈ మాట చెప్తున్నాడు. ఏంటి ఆ మాట? ఎవడైనా పండుగలో ఉన్నారు, పర్ణశాలలో పండుగ జరుగుతుంది. ఆ పండుగ రోజుల్లో చివరి రోజున యేసయ్య దేవాలయంలో ఉండి పండుగకు కూడి ఉన్న ప్రజలందరితో యేసు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఏమని తెలుసా? ఎవడైనాను మీలో దప్పికొన్న వారులారా, దాహంతో తపిస్తున్న వారులారా, దాహమని మీరందరూ అల్లాడుతూ ఉంటే ఎవరైనాను దప్పికొనింటే నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తానన్నాడు? చెప్పాలి, ఏమిస్తానన్నారు? నీటిని ఇస్తాను, జీవజలాన్ని ఇస్తాను అని నీరును గురించి యేసయ్య ఇక్కడ ప్రస్తావించినట్లుగా మనం చదువుకున్నాం. ఆ నీరును గురించి కూడా దేనికి పోల్చాడు అంటే, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి ఆయన యొద్దకు వచ్చి నాకును ఆ నీరు కావాలి అని అడుగుతారో వాళ్ళందరంట వాళ్ళు పొందబోయే పరిశుద్ధాత్మల గురించి చెప్పాడు. చెప్పట కూడా దేవుని స్తుతించండి. దేని గురించి చెప్పాడు? వాళ్ళు పొందబోయే ఆత్మల గురించి ఆ నీటికి పోల్చి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు అన్నమాట. మీకు అర్థమైందిగా? నీరు దేనికి సాదృశ్యము అంటే చెప్పాలి. దేనికి? మీరు మాట్లాడితేనే. దేనికి? పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం అన్నమాట. పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా, దేవుని ఆత్మ చేత నింపబడకుండా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుని ఎదుట సరిగా నిలవలేరు. వాళ్ళందరూ కూడా పరిశుద్ధంగా ఎంత మాత్రమో బ్రతకలేరు. ఆత్మ నింపుదల అనేది ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నది. అందుకే సమరయ స్త్రీతో కూడా దేవుడు ఏమన్నాడు? నేనిచ్చే నీళ్ళు తాగితే నువ్వు ఎప్పటికీ తప్పికొనవమ్మ. నేనిచ్చి ఈ బావి నీళ్ళు నువ్వు త్రాగావంటే మాటికి తప్పికొంటావు. నేనిచ్చే నీళ్ళు నువ్వు త్రాగావంటే నువ్వెన్నడూ తప్పికొనవు. ఆ మాటలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? ఆయన ఏదో ఆ బావిలో నుండి ఇంకొక రకమైన ఓటను పంపిస్తానని కాదు, కానీ నేనిచ్చే ఆత్మను కనుక నువ్వు పొందుకున్నావంటే, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకున్నావంటే మరెన్నడూ పాపము జోలికి వెళ్ళవు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. మరెన్నడూ ఆ వ్యభిచారంలోనికి వెళ్ళవు. మరెన్నడూ అనేక కుటుంబాన్ని ఏడిపించవు. నేనిచ్చే ఆత్మ నువ్వు పొందుకుంటే పరిశుద్ధంగా బ్రతుకుతావని యేసయ్య సమరయ స్త్రీతో మాట్లాడతాడు. నీరు అనగా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. అందుకే పండుగలో వచ్చిన అనేక మంది ప్రజలు కూడా మీలో ఆత్మ అనుభవం లేకుండా ఎవరైతే నలిగిపోతున్నారో, పాపంలో కృషించిపోతున్నారో, వాటన్నిటి నుండి విడుదల పొందక యాతన పెట్టబడుతున్నారో నా యొద్దకు రండి, నేను మీకు నీరుకి సాదృశ్యంగా ఉన్న ఆత్మనిస్తాను, దప్పిక తీర్చబడుతుంది అని పరిశుద్ధాత్మ దేవుని గురించే ఆ మాటను యేసయ్య ప్రస్తావిస్తున్నాడు. ఏంటండి? నీరు లేకపోతే, నేను నీరు అన్నప్పుడల్లా మీరు దేనికి పోల్చుకోవాలి? పరిశుద్ధాత్మ అనుకోండి, సరేనా? నీరు అన్నప్పుడల్లా ఆ నీరు గురించే చెప్తానన్నమాట. బైబిల్లో కొన్ని అక్కడక్కడ నీటికి సాదృశ్యమైన సంగతులు ఉన్నాయి. అవన్నీ పొందుపరిచి ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మీ మధ్యలో నిలబడ్డా. నీరు అన్నప్పుడల్లా మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మదేవుడు. ఇంతకుముందు ఇటీవలే 2 వారాల క్రితం మీకు నూనె గురించి తెలియజేశా, గుర్తుందా? నూనె గురించి తెలియజేశా. ఈరోజు నేను నీరు గురించి ప్రేరేపించబడి పెంతెకొస్తు పండగ దినము కాబట్టి మీతో పంచుకుంటున్నా. నీరు అన్నప్పుడల్లా మీరు ఆత్మదేవుడు అని జ్ఞాపకం ఉంచుకోవాలి. నీరు లేకపోతే వచ్చే నష్టాలు ఏంటి అంటే, ఆత్మదేవుడు మనతో లేకపోతే వచ్చే నష్టం ఏంటి అని ఎలా ఉంటారో
కూడా బైబిల్లో మనకి కొన్ని ఆధారాలు ఉన్నాయి. యేసయ్య తెలియజేస్తాడు. మత్తయి సువార్తలో చూడండి 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వాక్యం చదవండి. అపవిత్రాత్మ ఒక మనుషుణ్ణి వదిలిపోయిన తర్వాత, ఆ మాటలు వినాలి, అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండేను. తలలెత్తి నా వైపు చూడండి. మీరు చదివేరా మాట? నేను చదువుతున్నాను, మీరు అందరూ వినండి. మత్తయి 12వ అధ్యాయం 43. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుతూ ఉన్నది. ఎక్కడ తిరుగుతుంది? ఎక్కడ తిరుగుతుంది? ఎవరు? అపవిత్రాత్మ. పరిశుద్ధాత్మ కాదండి, చదివాం కదా. అపవిత్రాత్మ, అపవిత్రాత్మ, దుష్ట శక్తులు, దురాత్మలో ఒక వ్యక్తిని ఒక అపవిత్రాత్మ విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత, అది ప్రార్థన ద్వారా కావచ్చు, ఎలాగైనా కావచ్చు, దేవుని సన్నిధిలో వారికి విమోచన, విడుదల, ఒక వ్యక్తి దురాత్మ నుండి విడుదల పొందిన తర్వాత ఈ దురాత్మ ఏం చేస్తుందో తెలుసా? నేను మరలా ఎక్కడ ప్రవేశించాలా, నేను ఎవరిలో నివాసం చేయాలా, నేను ఎవరిలో ఉండాలి అని ఎక్కడ తిరుగుతుందంటే నీరు లేని చోట్ల తిరుగుతూ ఉందా. ఎవరిలో నీరు లేదు, ఏ హృదయంలో నీరు లేదు, ఏ హృదయంలో ఆత్మదేవుడు లేడు, ఆ హృదయంలోకి చొరబడి అక్కడ విశ్రాంతి పొందాలి నేను. ఎందుకంటే ఖాళీగా తిరుగుతున్నాడు, ఎవరిలో సంచరించరా. అప్పుడే ఒక వ్యక్తిని విడిచిపెట్టి వచ్చాడు అపవిత్రాత్ముడు. ఒక వ్యక్తిని విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి ఏ హృదయం అయితే నీరు లేకుండా ఖాళీతో నింపబడి ఉన్నదో, ఏ హృదయం అయితే ఆత్మ అభిషేకం లేకుండా పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా ఖాళీగా ఉన్నదో, వెంటనే వాళ్ళలోనికి ఈ దురాత్మ ఏం చేస్తాడు? వెంటనే వాళ్ళలోనికి చొరబడతాడనమాట. అందుకే నీరు లేకపోతే చాలా అనర్థాలు ఉన్నాయి. దురాత్మ వెంటనే నీలోనికి ప్రవేశిస్తాడు. అపవిత్రాత్మ వెంటనే నీరు లేని హృదయంలోనికి ప్రవేశించి వారిని చాలా చిత్రహింసలు చేస్తూ ఉంటాడు. అందుకే నీరు చాలా అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ చాలా అవసరమైంది. ఈ దురాత్మ తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఎక్కడ నీరు లేని చోట్ల అంటే ఎక్కడ కనబడకపోయేలాగే, అరే ఎక్కడ కనబడలేదు, నేను విడిచి వచ్చిన ఇల్లే మరలా ఖాళీగా ఉన్నది, మరలా ఖాళీగా ఉన్నది అని ఆ హృదయంలో, లేకుంటే ఆ వ్యక్తుల నీరు నాకు కనబడలేదు, ఆ హృదయంలో పరిశుద్ధాత్మ నింపుదల అనేది నాకు కనబడలేదని పోతూ పోతూ మళ్ళీ ఈ దురాత్మ ఏం చేస్తుందంటే మరొక 7 దయ్యాలను ఆ వ్యక్తిలోనికే తీసుకొని పోతుంది. మొదటి స్థితి కంటే ఆ వ్యక్తి కడపటి స్థితి బహుఘోరముగా ఉండనని ఈ వచనాల్లో మనం కింద చదివితే అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, దురాత్మలు ఏ కాడికి పరిశుద్ధాత్మ చేత నింపబడని వారి వ్యక్తులలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వారిలో జ్వరపడి వారిని పతన అవస్థలోనికి నడిపించడానికి వారి కంకణం గట్టి నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీరు చేత నీవు నింపబడి ఉన్నావా? పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీ హృదయం నింపబడి ఉన్నదా? లేకుంటే నీ హృదయము ఖాళీగా ఉన్నదా? మన హృదయము ఖాళీగా ఉన్నదంటే, ఆత్మ అనుభవం లేదంటే, ఆత్మ చేత నింపబడలేదంటే ఖచ్చితంగా అపవిత్రాత్మ నీలోనికి ప్రవేశిస్తాడు. ఈ రోజున మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఆత్మదేవుడు నీలో ఉన్నాడో లేదో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకునే వారిగా ఉంటే దేవుని సహాయాన్ని కోరుకోవాలి. నీ ఆత్మ చేత నన్ను నింపండి. నేటికి మన మధ్యలోని ఆత్మదేవుడు ఉన్నాడు, నేటికి మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఎవరైనా నాకు వాళ్ళ హృదయం ఇస్తే వాళ్ళలో నేను ప్రవేశించాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఎప్పుడు మన హృదయాన్ని ఖాళీగా అనేది ఉండకూడదు. అందుకే కదా ప్రార్థన, నా హృదయాన్ని నింపు అయ్యా, నా హృదయాన్ని నింపు అయ్యా. ఎలా నింపాలి అంటే ఆత్మ చేత నా హృదయాన్ని నింపు అయ్యా. దేవునికి స్తోత్రం. నీ ఆత్మ చేత నన్ను నింపు అయ్యా, నీ ఆత్మ చేత నా హృదయాన్ని నింపు అయ్యా అని ఎప్పుడు దేవుని సన్నిధిలో మనం గోజాడే వ్యక్తిగా ఉంటే యేసయ్య ఖచ్చితంగా ఆత్మను అడుగువారికి ఇస్తానన్నాడు. కాబట్టి పరిశుద్ధ ఆత్మ చేత మనందరిని నింపేవారిగా ఉంటాడు, మనందరిని ఆత్మ చేత బలపరిచేవారిగా ఉంటాడు అని దేవుని వాక్యము తేటగా తెలియజేయబడుతూ ఉంది. ఆత్మదేవుడు చూడండి, ఆయన మనలోనికి వచ్చాడు అంటే
పాపంలో నుండి, శాపంలో నుండి, ఇంకా చెడు వ్యసనాల్లో నుండి మనల్ని విడిపిస్తాడనమాట. ఇంకా నీరు ఉన్న చోట్ల ఒకరోజున గిద్యోనుతో దేవుడు మాట్లాడతాడు. ఎక్కడ అంటే గానుగు చోటున గోధుమలు పైపడి రాలుకుంటూ ఉంటే అమాలేకీయులు మిద్యానీయులకు బానిసలుగా ఉండి వాళ్ళు ఈ ఇశ్రాయేలీయుల ఆహారం అంతా దోచుకున్నప్పుడు భయపడి, పిల్లలకైనా కుటుంబానికి అన్నం కూడా పెట్టుకోలేని పరిస్థితిలో భయపడి, శత్రువులకు భయపడి గానుగు చాటున గోధుమలు రాలుకుంటూ ఉంటే ఆ సమయంలో దేవుని దూత వచ్చి మాట్లాడతాడు. పరాక్రమ గల బలాఢ్యుడా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ఈ ద్వారా ఇశ్రాయేలీని నేను రక్షించాలనుకుంటున్నాను, విమోచించాలనుకుంటున్నానంటే కొన్ని సూచక క్రియలు, అతని నమ్మక కొన్ని సూచక్రియలు జరిగించంటే గిద్యోను అడిగినట్టే సూచక్రియలు జరిగిస్తాడు దేవుడు. జరిగించినాక ఇక నమ్మి నీవు ఇశ్రాయేలీని తీసుకొని ఆ శత్రువులతో యుద్ధము చేయడానికి వెళ్ళు అన్నప్పుడు గిద్యోను వెళ్ళి జరిగిన అద్భుతాలన్నీ వాళ్ళకి తెలియపరిచి, మనందరం ఇప్పుడు మిద్యానీయులతో అమాలేకీయులతో యుద్ధము చేయాలి పదండి అంటే యుద్ధానికి బయలుదేరిన వారు సంఖ్య 32,000 మంది అండి. 32,000 మంది బయలుదేరి ఈ 32,000 మందిని గిద్యోను వెనుకేడ తీసుకొని యుద్ధానికి రెడీ అయ్యి వచ్చాడు. శత్రువులు ఎలా ఉన్నారు అంటే లెక్కకి ఎక్కువగా ఉన్నారు, విస్తారముగా ఉన్నారు, వారు మిడతల్లా కనబడుతున్నారు, ఇసుకేస్తే రాలనటువంటి లక్షల మంది సమూహం ఉన్నారు. అంత గొప్ప సమూహంలో ఇశ్రాయేలీయులందరిలో భయం అన్నమాట. వాళ్ళేమో లక్షల మంది ఉన్నారు, మనమేమో వేల సంఖ్యలోనే ఉన్నాం. వారు చూడు మిడతల్లా ఎలా కనబడుతున్నారు, వాళ్ళని మనం జయించగలుగుతామా? వారితో యుద్ధము చేసి వారితో పోట్లాడి మనము బ్రతికి మరలా సజీవంగా మన గృహాలకు వెళ్ళగలుగుతాము అని అందరూ భయపడుతుంటే దేవుడు గిద్యోనుతో అంటాడు, గిద్యోను, యుద్ధానికి బయలుదేరిన వారందరిలో కొందరు భయపడుతున్నారయ్యా. ఈ భయపడే వారి ద్వారా నేను ఆ విజయాన్ని సమకూర్చను. భయపడే వాళ్ళందరినీ కూడా నీవు ఇళ్ళకు వెళ్ళమని చెప్పు, వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పు అంటే గిద్యోను అంటాడు, యుద్ధానికి రెడీ అయ్యి వచ్చిన ఇశ్రాయేలీయులారా, ప్రజలారా, మీలో ఎవరో భయపడుతున్నారంట, వెళ్ళిపోండి, మీ అందరూ భయపడే వాళ్ళందరూ ఇంటికి వెళ్ళండి అంటే ఎంతమంది వెళ్ళారు తెలుసా? 22,000 మంది ఇంటికి వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళారు? 22,000 మంది ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకెంతమంది మిగిలారు అంటే 10,000 మందే ఆ యుద్ధానికి సిద్ధపడి మిగిలి ఉన్నారు. అందరు ఇంటికి వెళ్ళిపోయారు. అమ్మో, వాళ్ళ ఎదుట మనము చేయించలేము, వాళ్ళని చేయించలేము అని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, మనం తక్కువ జనాంగంగా ఉన్నామని 22,000 మంది వెళ్తే 10,000 మంది ఉంటే దేవుడు అన్నారు, వీళ్ళు కూడా ఎక్కువేనయ్యా, వీళ్ళు కూడా ఎక్కువే, కాబట్టి వీళ్ళందరినీ ఒక స్థలానికి తీసుకెళ్ళమని దేవుడి గిద్యోనుతో తెలియజేస్తాడు. ఏంటి ఆ స్థలము అంటే చూద్దాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథంలో 7వ అధ్యాయం 4వ వాక్యం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. చదవం. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యొద్దకు వారిని దిగజేయము. చాలమ్మా, ఈ జనులు ఇంకా 10,000 మంది నిలిచి ఉండగా దేవుడు గిద్యోనుతో అంటున్నాడు, గిద్యోను, 22,000 మంది వెళ్ళిపోయారు భయపడి యుద్ధం అంటే, ఇంకా 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మందిని కూడా ఎక్కడికి దమ్మన్నాడంటే నీళ్ళ యొద్దకు వాళ్ళని తీసుకురా. దేవునికి స్తోత్రం. ఎక్కడికి తీసుకురమ్మన్నాడు? నీళ్ళ దగ్గరకు తీసుకొని రా. వాళ్ళందరినీ నీళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ నీళ్ళు త్రాగమని చెప్పు. అక్కడ నేను వారిని పరిశీలన చేస్తాను. ఎవరు నీతో రావాలో, ఎవరి ఇంటికి వెళ్ళాలో వారిని కూడా నేను పరిశీలన చేస్తాను అని అంటే గిద్యోను 10,000 మందితో మరలా మనందరం పదండి నీళ్ళ యొద్దకు వెళ్దాము అంటే 10,000 మంది నీళ్ళ దగ్గరకు వచ్చారండి. నీళ్ళ దగ్గరకు వచ్చినాక గిద్యోను అన్నాడు, మీరందరూ నీళ్లు త్రాగండి, మీరందరూ నీళ్లు త్రాగండి అంటే వాళ్ళల్లో 2 గుంపులు అనమాట. ఒక గుంపేమో ఎలా తాగారంటే కుక్క నీళ్ళు ఎలా తాగుతుంది? నాలుగుతో గట్టికి. తెలుసా? చూసారా కుక్క గతగటం? నీళ్ళు కుక్క ఎలా తాగుతుంది? నాలుగుతో గతికినట్లు కొందరు అలా తాగారు. కొందరు ఏం చేశారంటే త్రాగుటకు మోకాళ్ళేసి కృంగిపోయినట్లుగా మన కింద వచనాల్లో చదువుతా 5వ వచనం. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తమ నాలుగుతో నీళ్లను గతికిన ప్రతి వాణిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వాణిని వేరువేరుగా ఉంచమని
వచ్చారు. ఎలా 2 బ్యాచీలు అయ్యారు. ఇప్పుడు ఎవరు వాళ్ళు అంటే కొందరేమో ఒక గుంపేమో కుక్క గతికినట్టు గతుకుతూ ఉన్నారు, నీళ్లు త్రాగుతున్నారు. కొంతమంది ఏమో త్రాగటానికి మోకాళ్ళు వేసారు. ఒక నది అనమాట, నది దగ్గరకు వచ్చారు. వాళ్ళు త్రాగటానికి మోకాళ్ళు వేసారు, వేసి కృంగిపోయినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అప్పుడు అన్నాడు, ఇదిగో ఎవరైతే నీళ్లు త్రాగటానికి మోకాళ్ళు వేసి సిద్ధపడ్డారు, నీళ్లు త్రాగటానికి వచ్చారు, మోకాళ్ళు వేసి కృంగిన వారిగా ఉన్నారో వాళ్ళందరినీ ఇంటికి పంపించేసేయి. త్రాగటానికి కుక్క గతికినట్లు నీరు త్రాగారు, చూసారా? కుక్క తాగినట్లుగా నీళ్లు త్రాగారే, అలాంటి వారిని నీతో పాటు యుద్ధానికి తీసుకో, వారి ద్వారా నేను విజయాన్ని ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరినీ వేరు చేస్తే ఈ త్రాగుటకు మోకాళ్ళు వేసి కృంగిన వాళ్ళు 9,700 మంది అయ్యారు. 10,000 మంది. కుక్క గతికినట్లు గతికారు చూసివా, వాళ్ళు ఎంతమంది అంటే 300 మంది ఉన్నారు. అసలు 32,000 మంది ఆడ, 300 మంది ఆడ, 300 మంది అయ్యారు. త్రాగుటకు వాళ్ళు కుక్క గతికినట్లు గతికి 300 మంది ఉన్నారు. ఈ 9,700 మంది ప్రజలు కూడా త్రాగటానికి మోకాళ్ళు వేసారు కానీ కృంగిపోయారు. అప్పుడు అన్నారు గిద్యోను, వీళ్ళందరి ఇంటికి పంపించేసేయి. మోకాళ్ళు వేసి కృంగి వేసి వాళ్ళందరి ఇంటికి పంపించు. వాళ్ళు కూడా భయపడుతున్నారు. వాళ్ళు వెళ్ళారు, వాళ్ళతో నేను కూడా వెళ్ళే బాగుండేది. ఎక్కడ నేను ఆ మిద్యానీయుల చేతులలో చచ్చిపోవాలి, ఎక్కడ నేను అమాలేకుల చేతుల్లో శవమైపోయాను. వాళ్ళు పోయారు, ఇంతకు వాళ్ళతో పోయినట్లుగా అయితే నాకు బాగుండేదని వాళ్ళందరూ భయపడుతున్నారు కాబట్టి పంపించేస్తాయి. ఎందుకు దేవుడు వాళ్ళందరినీ నీళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చాడు? అవుతున్న యుద్ధానికి తీసుకొని వెళ్ళకూడదా? లేకుంటే మరొక ప్రాంతానికి తీసుకెళ్ళకూడదా? ఇంకొక చోటకి తీసుకెళ్ళకూడదా? బలమైన ఆయుధాలు ఉన్న ఆ స్థలానికి వాళ్ళని తీసుకెళ్ళకూడదా? యుద్ధానికి కావాల్సిన ఆయుధాలు కదా. ఇంతకంటే శక్తిమైన, ఇంతకంటే వాడగలిగిన ఆయుధాలు పలానా ప్రాంతంలో ఉన్నాయి, ఆడికి వాళ్ళందరినీ తీసుకొని పో, వాళ్ళకి చేతులకి బలమైన ఆయుధాలు ఇవ్వు అని చెప్పట్లో దేవుడి గిద్యోనుతో ఏమన్నాడంటే, ఏ స్థలంలో ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్ళ దగ్గరికి వాళ్ళని తీసుకొని పో, ఆ నీళ్ళను వాళ్ళందరినీ త్రాగమని చెప్పు. త్రాగే వాళ్ళందరూ కూడా పరిశీలన చేయి. వాళ్ళు ఎలా త్రాగుతున్నారు, వాళ్ళ వైఖరి ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఆ నీళ్ళ దగ్గర వాళ్ళని పరిశీలన చెయ్యి అని తెలియజేస్తే గిద్యోను నీళ్ళ దగ్గర తెచ్చి పరిశీలన చేస్తే 300 మంది ఆ కుక్క గతికినట్లు త్రాగారు, 9,700 మంది ఆ మోకాలు వేసి కృంగిపోయారు, నేర్సిలిపోయారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, నీరు అనగానే నిందాన్ని చెప్పాను, ఆత్మదేవునికి సాదృశ్యము. ఈ 300 మంది వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క తపన ఎలా ఉంది అంటే, ఈ నీరు ద్వారానే మేము శక్తిని పొందుకొని, బలము పొందుకొని శత్రు సైన్యాన్ని ఎదిరించాలి, శత్రు సైన్యాన్ని ఓడించాలి, శత్రు సైన్యాన్ని హతమార్చాలి అని నీళ్ళ దగ్గరకు వచ్చి తపనతో నీళ్లు తాగుతున్నారు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. నీళ్ళ దగ్గరకు వచ్చి ఆ తపనతో అనమాట. కుక్క ఏది తిన్నా కానీ ఆత్రంగానే తింటది కదా. యెషయా గ్రంథంలో మనకు కనబడుతుంది. కుక్క తిండికి కూడా ఆత్రంగానే చూపిస్తుంది. అది నీళ్లు త్రాగినా, అది అన్నం తిన్నా, అది తిండి కాడ కుక్క ఎలా ఉంటుందంటే తపనతో ఆత్రంగా చూపిస్తుంది అన్నమాట. అలాగనే ఈ ఇశ్రాయేలీలో 300 మంది తపనతోటి, ఆత్రముతోటి మేము ఈ నీళ్లు సమృద్ధిగా సంతృప్తిగా తాగి మేము శత్రు సైన్యాన్ని ఎదుర్కోవాలి, వారిని ఓడించాలి, వాళ్ళ ద్వారా విజయాన్ని మేము పొందాలని నీళ్లు ఆత్రంగా తాగుతున్నారు. అందుకే బైబిల్లో రోమపత్రిక కట్టుకుంటా ఆత్మయందు తీవ్రత కలిగి ఉండేది అంటాడు. దేవునికి స్తోత్రం. దేని ఏందో తెలుసా? డబ్బు సంపాదించడానికి ఎంత తీవ్రత చూపిస్తున్నారు, ఎంత ఆత్రం పడుతున్నారు. ఆదివారాలు కూడా దేవుని సన్నిధిని కూడా మానేసి ఈరోజు 1000 రూపాయలు అంటే ఈరోజు 2000 అంటే ఆదివారం కూడా దేవుని సన్నిధిని వదిలేసుకొని అనేక మంది డబ్బు సంపాదించడానికి తపన చూపిస్తున్నారు, ఆత్రం చూపిస్తున్నారు. అనేకమైన పేరు ప్రఖ్యాతుల కోసం ఆత్రం చూపిస్తున్నారు. కానీ ఆత్మను పొందుకోవడానికి ఆ తపన నీలో ఉన్నదా? నీరు చేత నీ హృదయం నింపబడటానికి, పరిశుద్ధాత్మ అభిషేకము చేత నిన్ను నింపబడటానికి ఆ తపన, ఆ మంట, ఆ అభిలాష నీలో ఉంటే నా దేవుడు ఖచ్చితంగా ఆత్మ చేత నిన్ను నింపుతాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఖచ్చితంగా ఆత్మ చేత నింపుతాడు. ఈ 9,700 మంది ఉన్నారు చూసారా, మోకాళ్ళు వేసేరు కానీ ఎలా ఉన్నారంట? కృంగిపోయారు. కృంగి జీవితాలతో అనేక మంది ఉంటున్నారు. ప్రార్థించుదాం అని మోకరిస్తారు కానీ కనీసం పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రార్థించలేని క్రైస్తవుల్ని చూస్తారు. కృంగిపోతున్నారు, చతికిల పడిపోతున్నారు, భక్తిలో తొట్టిల్లిపోయి
చనిపోయేవారిని అనేక మందిని గమనిస్తూ ఉన్నాం. వీళ్ళందరూ ఎవరంటే యుద్ధానికి పనికిరారు. ఈ శత్రువు సైన్యం, మిద్యానీయులు కావచ్చు, అమాలీకులు కావచ్చు, వీళ్ళందరూ దురాత్మల సమూహముతో మనందరం పోరాడుతుంది. ప్రతి విశ్వాసి ప్రతి నిత్యము పోరాటం అనేది ప్రతి విశ్వాసికి జరుగుతుంది. ఎఫెసీ పత్రికలో ఉంటుంది కదా 6వ అధ్యాయం, మనం పోరాడినది శరీరులతో కాదు. నువ్వు పోరాడేది నీ అత్తమామలతోనే, నీ తోడుకోళ్ళతోనూ, ఇంకా మీ ఆడపడుచులతోనే, వీళ్ళతో కాదు. మీరు పోరాడేది ఇంటి పక్కన వాళ్ళతో, ఇరుగు పొరుగు వారితో కాదు. నీ పోరాటం ఎవరితో తెలుసా? నీ యుద్ధం ఎవరితో తెలుసా? ప్రతి క్రైస్తవుడి యొక్క యుద్ధము దురాత్మల సమూహంతో. దేవునికి స్తోత్రం. దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. ప్రతి నిత్యము 24 గంటలు దురాత్మల సమూహంతో పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ కుక్క గతికినట్లు గతికిన 300 మంది ద్వారా దేవుడు లక్షల మంది ప్రజలను హతమార్చాడండి. దేవునికి స్తోత్రం. వీళ్ళు చేసింది ఏం చేయలా. అందరూ తల ఖడ్గం పట్టుకున్నారు, కొండలు పట్టుకున్నారు, డివిటీలు పట్టుకున్నారు. ఈ 3 ఆయుధాలు పట్టుకొని వెళ్ళారు. 300 మంది 3 బ్యాచ్లుగా ఉన్నారు. వాళ్ళందరూ చేసింది ఏంటంటే, శత్రు సైన్యం అంతా నైట్ నిద్రపోతూ ఉండగా వీళ్ళందరూ ఆ కొండలు ఒక్కసారిగా పగలగొట్టి కేకలేశారు, యెహోవా ఖడ్గము జయము, గిద్యోని ఖడ్గము జయము, యెహోవాకి జయము, గిద్యోనికి జయము అని కేకలు వేస్తూ ఉండగా శత్రువులందరూ లేచి అమాంతంగా లేచి, ఏంటి ఈ కేకలు, ఈ శబ్దాలు ఏంటి, ఈ అరుపులు ఏంటి అని శత్రు సైన్యం ఏమైపోయారంటే వాళ్ళల్లో వాళ్ళే తమ పొరుగు వారిని చంపేసినట్లుగా బైబిల్లో. యుద్ధం చేయటానికి శత్రువులతో, ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళే వాళ్ళకు వాళ్ళే పడుచుకొని చచ్చిపోతున్నారు. మిగిలిన వాళ్ళు ఏం పరారులో ఉన్నారు. ఎంత గొప్ప విజయం అండి. కారణం ఏంటో తెలుసా? వాళ్ళల్లో ఉన్న ఆసక్తి చూడండి. యుద్ధం చేయడానికి ఈ నీరు ద్వారా మేము బలం పొందుకోవాలి, ఈ నీరు ద్వారా మేము శక్తిని పొందుకోవాలి, ఈ నీరు ద్వారా మేము శత్రువుల్ని జయించాలి అన్న తపన వాళ్ళలో ఉంది. కాబట్టి నీరు ఎలా తాగారంటే ఏదో నిర్లక్ష్యముగా, ఏదో ఆయన తాగమన్నాడు కాబట్టి మనం తాగుదాం అన్నట్లుగా తాగల, ఆత్రంగా తీసుకుంటా ఉన్నారు ఆ నీరు. అందుకే శత్రు సైన్యం 300 మందే జయించగలిగారు. ఈరోజు నీవు మనం ఆత్మయందు ఎలా ఉండాలి అంటే తీవ్రత కలిగే వారిగా ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆత్మ దేవుడే గనక నీలో ఉండకపోతే అపవాదిని నువ్వు జయించలేవు. వాడే నిన్ను జయిస్తూ ఉంటాడు, వాడే నిన్ను ఓడిస్తూ ఉంటాడు. శరీర వాంఛల ద్వారా కావచ్చు, టీవీల దగ్గర కావచ్చు, సెల్ ఫోన్ల దగ్గర కావచ్చు, ఇంకా ఆయా ప్రాంతాలలో అపవాదిగా ఏం చేస్తాడంటే నిన్ను ఓడిస్తాడు. నీ మీద వాడు చలామణయ్యి వాడు నీ మీద పెత్తనం చలాయిస్తూ ఉంటాడు. కారణం ఏంటి అంటే ఆ ఆత్మీయ తీవ్రత నీకు లేదు, నీరు చేత నీవు నింపబడలేదు, పరిశుద్ధాత్మ అనుభవానికి నువ్వు రాలేదు కాబట్టి, ఆత్మ ద్వారా నింపబడలేదు కాబట్టి, నీ హృదయం ఖాళీగా ఉన్నది కాబట్టి ఆ దురాత్మలనేవి ప్రవేశించి నిన్ను పతన అవస్థలోనికి, పాపములోనికి తీసుకొని వెళ్తున్నట్లుగా బైబిల్లో మనకి తెలియజేస్తుంది. కాబట్టి నీ పోరాటంలో నీకు విజయం ఉన్నదా? నీ పోరాటంలో మనము ఎప్పుడైనా కానీ విజయము పొందుతున్నాము అంటే మనం ఆత్మచేత నింపబడుతున్నాము. ఎప్పుడైనా ఓటమి పాలవుతున్నాం అంటే మనము మనలోనికి దురాత్మ అనేది ప్రవేశించాడు అన్న సత్యాన్ని తెలుసుకునే వారిగా ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆత్మచేత నింపబడిన వారందరూ అన్నిటినీ జయిస్తారు. శరీర కోరికలు జయిస్తారు, టీవీలను జయిస్తారు, సినిమాలు సీరియల్ని జయిస్తారు, అన్నిటినీ జయిస్తారు. వాటిలో మనం జయం పొందట్లేదు అంటే నీరు ద్వారా మనకు ఆసక్తి, ఆ తపన అనేది లేనే లేదు. ఒక వ్యక్తికి చాలా కోపం ఎక్కువ. ఈ కోపం ద్వారా ఈ చేతులతో అందరినీ కొడతా, కోపం వచ్చాడంటే ఇష్టం వచ్చినట్లు వాళ్ళ భార్యని కానీ పిల్లల్ని కానీ కొడతా ఉంటారు. ఆ ఇంట్లో నెమ్మది అనేది లేకుండా ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఇంటిళ్ళ అందరినీ కొడతా ఉండేవాడు ఈ చేతులతో. ఒకరోజు ఎందుకు వాళ్ళందరూ భార్య పిల్లలు పడి ఏడుస్తూ ఉంటే తను కొట్టిన దెబ్బలకి ఆలోచనతో ఈ చేతులతో ఎందుకు ఇలా కొడుతున్నాను, నా కుటుంబాన్ని ఇంతగా ఏడిపిస్తున్నాను, అసలు ఈ చేతులతో ఎందుకు ఇలా చేస్తున్నాను, ఏంటి అసలు ఏంటి అని దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, ఈ చేతులకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఏం చేశాడో తెలుసా,
ఆయన అంటే ఈ చేతుల్ని తీసుకెళ్ళి ఆ దారి పక్కన ఉన్న చెట్టు ఒకటి ఉంటే ఆ చెట్టుకి కట్టేసి, దీనికి బుద్ధి చెప్పాలా, ఇది కంట్రోల్ తప్పి అందరిని కొడుతుంది, బయట వాళ్ళు కూడా ఎవరైనా దగ్గరకు వచ్చారంటే వాళ్ళను కూడా చేస్తుంది, కాబట్టి దీనికి బుద్ధి చెప్పాలని ఏం చేశాడంటే చేతులను కట్టేశాడు. చేతులను కట్టేసి ఇంకా తపస్సు చేస్తున్నాడు. ఆ మార్గంలో దానికి ఆ చేతులకు బుద్ధి చెబుతుంటే ఆ మార్గాన బాటసారి వెళతా ఉన్నాడు. ఏందయ్యా నువ్వు చేస్తున్న పని ఏంటి, ఎందుకు చేతులను అలా పైకి కట్టేసి వేలాడుతూ ఉన్నావు అంటే ఆయన అన్నాడు, అయ్యా ఈ చేతులు అసలు ఎంతగా నా భార్యని నా పిల్లల్ని అడ్డొచ్చిన వాళ్ళు కూడా భయంకరంగా కొడుతున్నాను అయ్యా, అందుకని దీనికి శిక్షిస్తున్నాను, దీనికి బుద్ధి చెబుతాను ఈ చేతులకి అంటే బాటసారి అన్నాడు, నీ మొహం ఏమన్నా కాదు అన్నాడు. ఏమన్నాడు, నీ మొహం ఏమన్నా కాదు, చేతుల్ని కట్టేస్తే బుద్ధి వస్తుంది అని ఇక కొట్టను అని అనుకుంటున్నావు నువ్వు, నీ మొహం ఏమన్నా కాదు అనగానే కట్టేసిన ఆ చేతులతో ఆయన కొట్టడానికి మీద పోతాం. అర్థమైందా, నన్ను నీ మొహం ఏమన్నా కదంటావా అని ఈ చేతులతో కట్టేసిన చేతులతోనే ఆయన మీదకు పోతా ఉంటే అప్పుడు చేతులు కట్టేసి ఉన్నాయిగా ఆయన మీదకి వెళ్ళలేకపోయాడు. అప్పుడు ఆయన కూర్చొని ఆ బాటసారి కూర్చొని, చూసావా నేను ఊరికి నీ మొహం ఏమన్నా కదా అన్నాను అంతే, నిన్ను పరిశీలన చేద్దామని, కట్టేసిన చేతులతోనే నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసావు, చేతులని కట్టేసినంత మాత్రాన శిక్షించినంత మాత్రాన నీ చేతులు నిగ్రహించుకోవయ్యా, నీవు వాటిని స్వాధీనపరచుకోవాలంటే, నీకున్న ప్రతి అవయవాన్ని స్వాధీనపరచుకోవాలంటే నీకు కావాల్సింది ఆత్మ నింపుదల కావాలి. దేవునికి స్తోత్రం. ఆత్మ నింపుదల నీలో ఉంటే ప్రతి అవయవాన్ని స్వాధీనపరచుకోగలుగుతావు, ప్రతి దానిని కూడా నీవు జయించగలుగుతావు అని తెలియజేస్తే అప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ఆ వ్యక్తి ప్రార్థించడం ప్రారంభించాడు. అందుకే అపోస్తులైన పౌలు గారు తిమోతి లేఖలో ఒక మాట తెలియజేస్తాడు. చూడండి, ఒక్కొచ్చి నేను చదివిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చింది కానీ పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఆ మాట విన్నారు. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు కానీ పిరికి ఆత్మను అంటే ఏంది ఈ మాట? దేవుడు మనకిచ్చిన ఆత్మ ఎలాంటిదంటే మనకున్న ఇంద్రియాలన్నీ నిగ్రహించుకునే ఆత్మనిచ్చాడు. ఆత్మ నింపుదల లేకపోతే, పరిశుద్ధాత్మ అభిషేకం నీలో లేకపోతే ఈ అవయవాలని నిగ్రహించుకోలేవు. నీవుగా చాలా మంది మేము తాగు నుండి విడుదల పొందాలనుకుంటున్నాం కానీ నా వల్ల కావట్లేదు. మేము కూడా అనుకుంటున్నా ఈ బూతులు మాట్లాడకూడదని, నా వల్ల అట్లా జయించలేకపోతాను. నేను కూడా అనుకుంటున్నా అసలు ఈ టీవీల జోలికి వెళ్ళకూడదు, ఈ సినిమాలు సీరియల్ జోలికి వెళ్ళకూడదు అని నేను కూడా అనుకుంటున్నా, కానీ ఉండలేకపోతున్నా. ఆ టైం రాగానే నా మనసంతా దాని మీదనే ఉండిపోతుంది. నేను కూడా ఉండాలనుకుంటున్నా, ఎన్నడూ నా నోట చిన్న అబద్ధమైన రాకూడదు అని, కానీ ఉండలేకపోతున్నా. త్రాగకుండా, తిరగకుండా, చెడు స్నేహానికి వెళ్ళకుండా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను. ఇది ఎలా సాధ్యము అంటే ఆత్మచేత ఎవరైతే నింపబడతారో వారన్నిటిని నిగ్రహించుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం. అన్నిటినీ జయించగలుగుతారు. నిగ్రహించుకోవటం అంటే అన్నిటిని వదులుకోవటం అన్నమాట. శరీర కోరికలు కావచ్చు, ప్రతి దానిని యవ్వనేచ్ఛలు కావచ్చు, అన్నిటినీ వదులుకోవటమే నిగ్రహించుకునే శక్తి. అదే ఇక్కడ అంటున్నాడు, దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే కానీ పిరికి ఆత్మను. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనిని జయించలేకపోతున్నావు నీవు? శరీర కోరికలన్నా, లోకాశలన్నా, లోక స్నేహాన్న, తొందరపాటు తనాన్న, కోపాన్న, అసూయ, ఈర్ష, దేనిని నువ్వు జయించలేకపోతున్నావు. అవే నిన్ను జయిస్తూ ఉన్నాయంటే నిగ్రహించుకునే ఆత్మను నువ్వు పొందుకోలేదు. పరిశుద్ధాత్మ అనుభవానికి నువ్వు రాలేదు. ఓటమి తనములో మనం ఉంటున్నాము అంటే, మనం ఓడిపోతున్నామంటే గెలిపించే, యుద్ధంలో జయాన్నిచ్చే ఆ నీరుకు సాదృశ్యమైన ఆత్మను మనం పొందుకోలేదు కాబట్టి ఓడిపోతూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, మనమన్నిటిలో గెలుపు పొందాలంటే నీ ఆత్మ నాకు కావాలి.
నేను మిమ్మల్ని విడువను ఎడబాయను అన్నావు. ఆయన మీలో నీ దగ్గరకు వచ్చి నీతో ఉంటాడు, నీలో ఉంటాడని కూడా యేసయ్య చెప్పాడు. మాలో నీ ఉండాలి, నాలో నీ ఉండాలి. నా హృదయం నీరు చేత నింపబడాలి, నా హృదయం ఆత్మ చేత నింపబడాలని యేసయ్య సహాయాన్ని కోరుకుంటే తప్పకుండా నిత్యముగా ఆయన ఇస్తానని లూకాసు వార్తలో మనకి తెలియజేస్తాడన్న 11:13. తను అడుగు వారికి నిశ్చయముగా ఆత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ పెంతెకొస్తు పండగ దినాన మనందరం ప్రార్థన చేద్దాం. ఈ ఆత్మ నాకు కావాలయ్యా. ఎలీషా కూడా అదే కోరుకున్నాడు. ఏం కావాలి? ఏలి అడుగుతుంది, నీకేం కావాలో కోరుకో, దేవుడు నన్ను తీసుకొని పోయే సమయం ఆసనమైంది, ఎప్పటి వరకు సమస్తాన్ని విడిచిపెట్టి నా దగ్గర నమ్మకం ఉన్నావు, ఏం కావాలో కోరుకో అని ఎలీషాతో ఏలి అంటే, నాకేమొద్దయ్యా, నాకేమొద్దు, వెండి బంగారు తనదానిలో ఏమే వద్దు, అవన్నీ కూడా విడిచిపెట్టి నిన్ను వెంబడించాను. నేను దేవుడిని బట్టి నిన్ను వెంబడించాను కాబట్టి నీ మీద ఉన్నది చూసేవా ఆత్మ, అది నాకు 2 అంతలు కావాలి. దేవునికి స్తోత్రం. నీ మీద ఉన్న ఆత్మ 2 అంతలు నాకు కావాలంటే ఏలియా కూడా అది నాకు కష్టతరంగా ఉంది, అలాగైతే నేను వెళ్ళేటప్పుడు నీకు కనబడ్డానంటే ఖచ్చితంగా ఆత్మ నువ్వు పొందుకుంటావు, 2 అంతల ఆత్మ పొందుకుంటావు. నేను కనబడలేదంటే అది ఎంత మాత్రం సాధ్యము కాదని ఏలియా ఎలీషాతో అన్నాడు. దేవుడు వచ్చి వారిద్దరిని వేరు చేసి ఏలియాని దేవుడు తీసుకొని పోతూ ఉంటే ఏలియా కనబడ్డాడు. ఎలీషాకి 2 కోళ్ళ ఆత్మను పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అడుగు వారికి ఖచ్చితంగా దేవుడు ఆత్మని ఇస్తాడు. అందుకే ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. 2 అంతలు కోరాడు కాబట్టి ఆయన గురువు 7 అద్భుతాలు చేస్తే ఆయన శిష్యుడైన ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఆయన గురువు చనిపోయిన వారిని బ్రతికిస్తే ఏలియా చనిపోయిన వారిని బ్రతికించడమే కాదు, ఎలీషా మరణించిన తర్వాత కూడా ఆయన ఎముకలకు ఒక శవము తగిలి సజీవంగా బ్రతికింది. చప్పట్లు కూడా దేవుని స్తుతించి, మరణించిన తర్వాత కూడా ఎలీషా ఎముకలలో జీవము తగ్గలేదు. ఇది ఎలా సాధ్యము అంటారా? ఇది ఎలా సాధ్యమండి? తన గురువుకే లేదే అంత. తన గురువు బ్రతికి ఉన్నప్పుడే, ఈ లోకంలో ఉన్నప్పుడే, తండ్రి దగ్గరికి ఆరోహణము కాకుండా ఈ లోకంలో ఉన్నప్పుడే నీ మీద ఉన్న ఆత్మ నాకు 2 అంతలు కావాలయ్యా. ఏం కోరలా ఎలీషా? ఆత్మ కావాలయ్యా, నాకు 2 అంతలు కావాలయ్యా ఆత్మ అని ఆయన అడిగాడు. కాబట్టి ఆయన మరణించినా కానీ ఆయన ఎముకలలో ఆ ఆత్మ జీవాన్ని దాచి ఉంచాడన్న. చచ్చిన శవము కూడా ఎలీషా ఎముకలకు తగిలి సజీవంగా బ్రతికినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ఈరోజు నేను కోరుకుంటాను దేవుని దగ్గర, ఈ పెంతెకొస్తు పండగ దినాన మనందరం కోరవలసింది, అడగవలసింది ఏంటంటే నీరు చేత నేను నింపబడాలయ్యా. నీరు లేకపోతే ఎంత ప్రమాదం ఉన్నదో మాకు తెలియజేశావు. అపవిత్రాత్మ నీరు లేని చోట్ల తిరుగుతూ ఉన్నదని మాకు తెలియజేశావు. మీలో తప్పికొని ఉంటే నా ఎద్దుకు రండి, ఇస్తానన్నావు కదా. నీ ఆత్మ చేత నన్ను నింపండి అని ప్రార్థన చేద్దాం. మోకరించి అందరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. దేవా, మాతో మీరు మాట్లాడారు. ఈరోజు నా పరిశుద్ధాత్మను గురించి మాకు ఇంతవరకు తెలియజేశారు ప్రభువా. ఎవరు మౌనం ఉండకూడదు, అందరూ ప్రార్థన చేద్దాం. అడుగు వారికి నిశ్చయముగా ఆత్మనిస్తానని వాగ్దానం చేసిన యేసయ్య మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉండగా, ఎవరైతే దేవుని దగ్గర ప్రాధాన్యతలు అడుగుతారు, నీ ఆత్మ నాకు కావాలయ్యా, నీ ఆత్మ చేత నన్ను నింపండి అయ్యా. అయ్యో, ఆ పెంతెకొస్తు పండగ దినాన 120 మంది మనుషులు ఎడతెగకుండా ఆత్మ దేవుని కోసం ఎదురు చూసినప్పుడు వారందరి మీద ఒక్కొక్కరి మీద నీ అభిషేకాన్ని, బలమైన గాలి అంటే ఒక ధ్వనిని ప్రభువా వారి మీదకి పంపినప్పుడు అన్య భాషల్లో మాట్లాడారయ్యా. సహాయం చేయండి, నీ ఆత్మ చేత నన్ను నింపండి అని ఎవరు మౌనం ఉండకుండా ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కడు ఆశతో అడగాలి, దేవా సహాయం చేయండి. ఎందుకు అన్నిట్లో ఓడిపోతా ఉన్నావు, సాతాన్ని జయించలేకపోతున్నావు. వాడే నీ మీద పెత్తనం చలాయిస్తున్నాడు. వాడే నిన్ను ఎదిరించి నిన్ను లొంగ తీసుకొని నిన్ను ఓటమి పాలు చేస్తున్నాడు. శరీర కోరికలు ఎదిరించలేకపోతున్నావు, యవనేచ్ఛలు ఎదిరించలేకపోతున్నావు, అన్ని విషయాలు ఓడిపోతూ ఉన్నావు. కారణం ఏంటో తెలుసా? ఆత్మదేవుని అడగలేకపోతున్నావు. ఏదేదో అడుగుతున్నావు కానీ నీ ఆత్మ నాకు కావాలని, నీ ఆత్మ చేత నన్ను నింపండి అయ్యా, నీరు దగ్గర తీసుకెళ్ళు అని గిద్యోనుతో దేవుడు అంటున్నాడు. ఎవరు మాత్రంగా నీరు తాగారో వారి ద్వారానే దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఆత్మ ఎంత తీవ్రత ఉన్నదా నీకు? ఆత్మదేవుని కోసం తపన ఉన్నదా? నవ్వు సహాయం చేయండి అయ్యా. నాతో నువ్వు మాట్లాడావు కదా, ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి ప్రభు, నీ అభిషేకముతో మమ్మల్ని నింపండి అయ్యా.